మరియు నెల్లూరులో నిలబడుతున్నటువంటి యువ శాసనసభ్యులు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ విధంగా మనం కానీ వాళ్ళకి అండగా నిలుచుకొని మనం కానీ రేపు ఎన్నికలకు కానీ వెళ్ళినట్లయితే వాళ్ళని గెలిపించుకున్నట్లయితే ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు సోదరుడు పైన ఉన్నటువంటి యువజన విభాగం నాయకులకు, అదేవిధంగా రూరల్లో కానీ ఇద్దరు శాసనసభ్యులు యువకులు కావటం మన యొక్క అదృష్టం. వాళ్ళని కానీ ఎమ్మెల్యేలుగా ఈ దఫా కూడా మనం కానీ గెలిపించుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క ప్రభుత్వం ద్వారా ప్రభుత్వమైన పథకాలతో మనందరికీ అండగా నిలుచుకొని ముందుకు తీసుకొని వెళ్తారు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు రూరల్లో కానీ నెల్లూరు టౌన్లో కానీ ఈ సందర్భంలోనే మీ అందరికీ నేను మనవి చేసేది, త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. గ్రామాలలో మీరు కాలేజీల్లో చదువుకుంటూ తెలియని వాళ్ళకి చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు మీరు, యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక్క విషయం ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో మనం ఎప్పుడు కూడా చూడని, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల కిందట ఈ దేశంలో ఎవరు కూడా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఊహించను కూడా లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ దాంట్లో ప్రధానమైన. మరి అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో వాళ్ళ తండ్రి ఆశయాలతో ముందు కదిలినప్పుడు ప్రజలు కొంత ఒక రకమైన మీమాంసలో పడిపోయి రాష్ట్ర వర్గానికి మన ఇళ్ల వద్ద పడిగాపులు కాసే ఎన్నికలు ఉన్నాయా లేవా తేడా లేకుండా ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉండే మనలాంటి కుటుంబీకుడు కోటమిరెడ్డి సీతారెడ్డి కావాలన్నా, లేదు మనం వెళ్ళి పడిగాపులు కాసే బడా బడా కాంట్రాక్టర్లు, వేల కోట్ల కోటీశ్వర్లు ఎన్నికలప్పుడు మాత్రమే కాబట్టి రాజకీయ నాయకులు కావాలన్నా అన్న తేడా ప్రజల్లో చర్చకు పెట్టమని చెప్పని మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. సోదరులారా, మీరు పెట్టే ఈ చర్చ అన్ని రకాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుందని చెప్పని తెలియచేసుకుంటూ, ఇకపోతే సోదరులారా మీ అందరికి కూడా నేను మనవి చేసేది, నేను కూడా అన్ని రకాల నలిగిపోయినాను సోదరులారా. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం కానీ ఏ రోజు కూడా అధికార పక్షం కాదు, అన్ని రకాల కూడా ప్రతిపక్షమే. 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా కానీ అన్ని రకాల ప్రతిపక్షమే. మరి ఈరోజు 30 ఏళ్లుగా నలిగిపోయి ఉన్నాం, ఈ 5 ఏళ్లుగా అయితే మరీ నలిగిపోయి ఉన్నాం ప్రతిపక్షం. ఎందుకంటే సోదరులారా మీ అందరి ముందు మీరందరూ కూడా నా ఆత్మ బంధువులు కాబట్టి, ఆత్మీయులు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవకులు కాబట్టి నా గుండె విప్పి మీతో మాట్లాడుతూ ఉన్నా. రాజకీయాల్లో ఒక్కోసారి అనిపిస్తుంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉండే బదులు ఎమ్మెల్యేగా ఓడిపోవటం మేలు అని చెప్పని అనిపిస్తుంది సోదరులారా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలంటే అన్ని రకాల అవమానాలు, అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల వేధింపులు. చాలా మంది ప్రజలకు అర్థం కాదు, ఎమ్మెల్యే కదా ఫోన్ నెంబర్ ఉంది కదా మనం నాయకులు ఓట్లు అడిగేదానికి వస్తే, చంద్రబాబు గారు ఓట్లు అడిగేదానికి వస్తే ముందు యువకులందరూ ఒక్క మాట ఆయన అడగండి సోదరులారా. నెలకి 2,000 రూపాయల లెక్కన 60 నెలలకి 1,20,000 మాకు బాకీ ఉండవు, నువ్వు ఆ డబ్బులు ఆడ కట్టి తర్వాత ఓటు అడగమని చెప్పి సోదరులారా. ఎందుకని చెప్తున్నానంటే గత ఎన్నికల వేళ ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇటు 6 నెలల్లో 7 నెలల్లో పడితే ఈ 6-7 నెలల లోపు మీ బిడ్డ ఖాళీగా ఉండకూడదు, నెలకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడా లేదా మీరే ఆలోచన సాగించండి సోదరులారా. చెప్పి ఓట్లు వేయించుకున్న పెద్ద మనిషి ఈ రోజు దాకా అతిగతి లేకుండా పోయి మళ్ళీ ఓట్ల కోసం వస్తుంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ముఖ్యమంత్రి గారిని అడగాల్సింది ఒకటే, అయ్యా 1,20,000 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థికి నువ్వు బాకీ ఉండవు కాబట్టి ఆ 1,20,000 అక్కడ పెట్టి మిగతా విషయాలు మాట్లాడమని చెప్పని కోరుకుంటున్నాను సార్.